హాయ్. హలో. నమస్తే. ఇది బుధవారం మార్నింగ్ తీసిన వ్లాగ్ అనమాట. పొద్దున 5:30 ఆ టైంకైతే ఆకాశం అంతా మబ్బు పట్టేసింది. అసలు వాన పడుతుంది అన్నట్టుగా అనిపించిందనమాట. వెలుతురైతే వచ్చేసింది. సరేనని ఇంకా చూస్తే మాకు మంగళవారం నాడు పనమ్మాయి రాలేదు. ఆ గిన్నెలు నాకు తెలిసేటప్పటికే నేను స్నానం చేసేసాను. అందుకనైతే ఆ గిన్నెలు వదిలేసాను. అయితే సింక్‌లో ఏమో బుధవారం నాటి గిన్నెలు అంటే మంగళవారం వాడిన గిన్నెలేమో సింక్‌లో ఉన్నాయి. వీటిల్నేమో తీసుకెళ్ళి బయట వెయ్యాలా? లేకపోతే లోపలే ఉంచి తోమాలా? ఏం చేయాలి అన్నదైతే అర్థం కాలేదు నాకు. ఎందుకంటే మాకు పనమ్మాయికి ఒక ఇదుందనమాట. గ్రూప్ ఉంది. పనమ్మాయి పనిచేసే వీళ్ళ గ్రూప్ అనమాట. ఆ గ్రూప్‌లో అయితే ఈరోజు కూడా రాదు అని అయితే మెసేజ్ చూశాను. చూసి ఈ గిన్నెలన్నీ బయట వెయ్యాలా? లోపల వెయ్యాలా? లోపలేసుకు తోమాలా? లేకపోతే బయటేసి తోమాలా అన్నదైతే అర్థం కాలేదు. సరే ఇంకా ఇవన్నీ సింక్‌లో పట్టవు అని చెప్పి బయటే వేసేసాను. వేసేసి గిన్నెలైతే నానబెట్టేసాను. నానబెట్టేసి ఇంకా స్టవ్ అది శుభ్రంగా తుడుచుకుని అన్నీను ఇంకా పాలు అలాంటివైతే పెట్టేసుకోవాలి. కాఫీ డికాక్షన్ అయితే రాత్రే చూసేసుకున్నాను. చూసుకొని పెట్టేసుకున్నాను. నాకు రాత్రి స్టవ్ తుడుచుకున్నా కూడా పొద్దున మళ్ళీ ఒకసారి తుడుచుకునే అలవాటుంది. ఎందుకంటే నాకు బల్లులు గానీ, చిన్న చిన్న బొద్దింకలు అలాంటివి ఏమన్నా పాకుతాయేమో అని నాకు డౌట్ అండి. అందుకని పొద్దున మళ్ళీ కూడా తుడుచుకుంటాను. తుడుచుకొని పాలు అవి అయితే కాచుకుంటాననమాట. ఫిల్టర్ అవి కూడా ఒక్కోసారి రాత్రిపూటే వేస్తాను. ఒక్కోసారి ఏంటంటే పొద్దున్న వేసుకుంటాను వేడిగా కావాలి అనుకుంటే. అంటే డికాక్షన్ మిగిలిన దాన్ని బట్టి కాఫీ ఫిల్టర్ అనేది వేసుకోవడం అనేది ఉంటుందన్నమాట. బ్రూలు అలాంటివైతే అస్సలు తాగాలని అనిపించదు. డికాక్షన్‌తోనే అలవాటనమాట. రోజుకి ఒకసారి తాగినా కూడా కాఫీ ఫిల్టర్ వేసుకొని ఆ డికాక్షన్‌తో తాగడమే అలవాటు. చిన్నప్పటి నుంచి కూడా అలానే అలవాటైపోయింది. ఫిల్టర్లు అయితే 2 ఫిల్టర్లు నేను మెయింటైన్ చేస్తాను. ఒకరోజు ఒకటి, ఒకరోజు ఒకటి అలాగనమాట. ఒకదాని తర్వాత ఒకటి. అంటే ఒక రోజు వేసుకున్న ఫిల్టర్ 2 రోజులు వస్తుంది కదా! అలా ఒకదాని తర్వాత ఒకటి అనమాట. అయితే ఇక్కడ ఏంటంటే నేను వేడి నీళ్ళు పెట్టాను. ఇదెందుకంటే కషాయం కోసము. అంటే రోజు కూడా ఏదో ఒక కషాయం అనేది కాచుకొని తాగుతామనమాట నేను, మా వారు. ఇదైతే అంటే ఒక వారం రోజులు ఒక రకము, ఇంకో వారం రోజులు ఇంకో రకము అలాగైతే ఎర్లీ మార్నింగ్ అయితే తాగుతూ ఉంటాము. అలా చెరో గ్లాస్‌లో అయితే వేడి నీళ్ళు పోసుకొని పౌడర్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఇది ఏమేమి వేసి ప్రిపేర్ చేశాను అన్నదైతే నేను మీకు తర్వాత ఇంకో షార్ట్ వీడియోలో చెప్తానండి. ఇదైతే అన్నీ కలిపి అంటే జీలకర్ర, మెంతులు ఇలాంటివన్నీ కలిపి తయారు చేసుకున్న పౌడర్ అనమాట. ఇదైతే కషాయం కింద చేసుకొని తాగేస్తామన్నమాట. కొంచెం చేదుగా ఉంటుంది. చేదు భరించలేని వాళ్ళైతే కాస్త నిమ్మకాయ, తేనె అయితే పిండుకోవచ్చు. మేమైతే అలా కాదు. ఇద్దరం కూడా మామూలుగానే అలానే తాగేస్తాము. అలాగే కషాయం అయితే తాగేసి వాకింగ్‌కి అయితే వెళ్ళిపోతున్నామన్నమాట. ఇది రోజు పొద్దున్న పరగడుపున తాగాలి. ఇది తాగిన తర్వాత ఒక గంట సేపు తర్వాత కానీ ఇంకేమీ తాగడానికి కానీ, తినడానికి కానీ అయితే ఉండదు. అయితే ఇది తాగేసి వాకింగ్‌కి వెళ్ళిపోతామన్నమాట. ఇదే కాదు అలానే ఇంకో కషాయం అని కూడా చెప్పా కదా! అదైనా అంతేనండి. గంట గ్యాప్ ఉండాలన్నమాట. అలాగే ఈ వారం అయితే ఇది తాగుతున్నాము. దీనికోసం కూడా ప్రిపేర్ చేసేసుకొని నేనైతే కూర్చొని తాగుతున్నాను. అలానే మా వారు కూడా మొహం కడుక్కొనొచ్చి అదైతే తాగడానికైతే వచ్చేసారనమాట. వచ్చేసి ఆయన కూడా తాగుతున్నారనమాట. అయితే ఏదన్నా సరే కూర్చొని తాగాలి అంటారు కదా! నీళ్ళు కానీ ఏదన్నా సరే నించొని కాదు, కూర్చొని తాగితేనే వంట పడతాయి అంటారు. అందుకే అయితే నేనైతే కూర్చొని కషాయం తాగుదాము. కొంచెం వేడిగా ఉంటుంది. వేడి నీళ్ళతో కదా! గోరువెచ్చని నీళ్ళతో కలుపుకుంటామనమాట. కొంచెం చేదుగా అనిపిస్తుంది. అయినా పర్వాలేదు. చేదు పర్వాలేదు నచ్చుతుందనమాట. అందుకనైతే తాగేస్తున్నాను అనమాట. మా వారు కూడా వచ్చి తీసుకొని అయితే తాగుతున్నారు. ఆయనకి ఇట్లాంటి కషాయాలు ఇలాంటివన్నీ కూడా చాలా ఇష్టం అనమాట. ఆరోగ్యానికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తారనమాట ఇలాంటివన్నీ. అంటే న్యాచురల్‌గా ఉండే వాటికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. ఆయనే కాదు, ఆయనతో పాటు నేను కూడా కొన్ని పాటిస్తూ ఉంటాననమాట. అన్నీ పాటిస్తానని చెప్పను కానీ కొన్నైతే ఖచ్చితంగా పాటిస్తాను. ఇవైతే ఆరోగ్యానికి మంచివని చెప్పి ఇలా కషాయాలు అలాంటివి వాడుతూ ఉంటామన్నమాట. అయితే ఈలోపు ఏమైందంటే చల్లగా గాలైతే వచ్చేసింది. వచ్చేసి దబా 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 చినుకులైతే పడడం మొదలెట్టాయండి.
మబ్బు పట్టిందని చెప్పా కదా, అబ్బా ఎంత వాన పడిపోతుందో అని చెప్పి అనుకున్నాము. కానీ ఏమీ లేదు, ఇలా పడి అలాగా ఏదో రోడ్డు తడిపి నేల తడిపి వానైతే వెళ్ళిపోయింది. కానీ వాతావరణం చల్లబడిందిలే అని చెప్పి అయితే అనుకున్నాం అనమాట. పెద్దగా చెట్లు కూడా శాంతం తడిసాయో లేదో అయితే అర్థం కాదు. అలాగైతే కురిసి ఆగిపోయిందనమాట. మళ్ళీ పడుతుందేమో అనుకున్నాను, పడలేదు. చెప్పా కదా పనమ్మాయి రాలేదు. ఇంకా 9, 9:30కి మిగతా పనంతా చేసుకొని ఇల్లు వాకిళ్ళు అన్నీ చేసేసుకొని ఇంకా స్నానానికి వెళ్ళే ముందైతే ఈ గిన్నెలు ముందేసుకొని గిన్నెలు తోముతున్నానండి. ఈ తోమడంలో ఒక రీల్ కూడా నేను వీడియో తీసుకున్నాను, అది పోస్ట్ చేశాను. అయితే తప్పదు కదా, ఒక్కోసారి అనిపిస్తుంది మానిపిచ్చేసి మనమే తోముకుంటే ఎంతో బాగుంటుంది, చక్కగా నీట్గా బాగుంటాయి, గిన్నెలు తళతళలాడుతూ ఉంటాయి అని అనిపిస్తూ ఉంటుంది. కానీ ఒక్కోసారి చేసుకోలేనప్పుడు అనిపిస్తుంది పని అమ్మాయి ఉంటే బాగుండని. అందుకోసమైనా సరే పని అమ్మాయిని మనం పెట్టుకొని ఉంచుకోవాలి, అవసరమైనప్పుడు ఉపయోగపడుతుందని. ఇదండి వ్లాగు. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్.